సిరిసిల్ల పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనదారులు పట్టుబడ్డారు. ట్రిపుల్ రైడ్ చేస్తున్న వాహనదారులపై సిరిసిల్ల సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టగా సుమారు 40 వాహనదారులు పట్టుబడ్డారు. వీరికి సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మొదటి తప్పుగా కౌన్సిలింగ్ చేపట్టామని, మళ్లీ ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మనం మంచిగా నడిపినా ఎదుటి నుంచి తిరిగి నడకపోయినా లేకపోతే పరిస్థితులు రోడ్డు కొనుక్కుంటున్నాం. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు విజిట్ చేసినా ఎప్పుడు అడిగినా అందరూ కూడా లైసెన్స్ ఉందని చెప్పాలి. ఓకే, తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు అన్ని రకాలుగా థింగ్స్ 2 రకాల లాభాలు. కాబట్టి మీరందరూ కూడా ఆ సమయంలో కూడా మీ ఇన్సూరెన్స్ మీకు అనుకుంటుంది, మిమ్మల్ని కాపాడుతుంది. 2000, 3000 కంటే ఎక్కువే ఉండదు బయట. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరఫు నుంచి మరియు మా పట్టణ పోలీస్ స్టేషన్కి తెలియజేసింటారు. గత వారం రోజుల నుంచి మన దగ్గర ట్రిపుల్ రైడింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మనం నోటీస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఈ ట్రిపుల్ రైడింగ్స్ సంబంధించి స్పెషల్ డ్రైవ్లో ఒక 40 వెహికల్స్ని డీటెయిన్ చేయడం జరిగింది. వాళ్ళని మొదటి దఫా కింద వాళ్ళని మనం ఏం చేస్తున్నామంటే కౌన్సిలింగ్ రూపంలో ఈరోజు కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి చాలాన్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకపోయినా అవన్నీ కూడా చాలాన్ జనరేట్ చేసి వాళ్ళకి చాలాన్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరుగుతుంది. ఇకపై నుంచి ట్రిపుల్ రైడింగ్ చేసినా లేకపోతే ఎలాంటి మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మాకు కోఆపరేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.